అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను ఉగాది రోజున ముఖ్యంగా మనం చేయవలసిన విధి విధానాలు, చేయవలసిన పనులు, చేయకూడని పనులు, అలాగే మన కోరికలు నెరవేరడానికి మనం ఈ రోజున ముఖ్యంగా ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు, అది ఏమిటో అన్న విషయాలన్నింటినీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఈ రోజు ముఖ్యంగా స్వామివారికి నివేదించవలసినది ఉగాది పచ్చడి। వేప పువ్వు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, పచ్చి మామిడి ముక్కలు, ఉప్పు, కారం ఇలా షడ్రుచుల సమ్మేళనంతో చేసే ఈ ఉగాది పచ్చడిని ముందుగా ఇంటి కులదైవానికి సమర్పించి ఆ తరువాత ఇంటిలోని సభ్యులు అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించాలి। ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోండి, ఉగాది పచ్చడి సేవించేటప్పుడు తప్పనిసరిగా అరచేతిలో వేసుకొని మీరు స్వీకరించాల్సి ఉంటుంది। ఎట్టి పరిస్థితుల్లో స్పూన్స్తో గాని కప్పుల్లో గాని మీరు తినవద్దు। ఇది మన పెద్దలు మనకి చెప్పిన శాస్త్రం। మరి ఉగాది పచ్చడిని ఏ సమయంలో మనం స్వీకరించాలి అంటే, ఉగాది రోజున ఉదయం 6 గంటల నుండి 9 గంటల లోపు మనం కనుక ఉగాది పచ్చడిని స్వీకరిస్తే మనకి అత్యున్నత ఉత్తమమైన ఫలితాలు, శుభాలు లభిస్తాయి। గుర్తుంచుకోండి, ఉగాది పచ్చడి సేవించిన తరువాత మనం రాజదర్శనం చెయ్యాలి। ఈ రోజుల్లో రాజులు మనకి లేరు కాబట్టి మనకి ఆ రారాజు అయిన ఆ రాజు ఆ పరమేశ్వరుడు కాబట్టి శివాలయానికి గాని విష్ణాలయానికి గాని వెళ్ళి స్వామి దర్శనాన్ని తప్పనిసరిగా చేసుకోవాలి ఈ రోజున। అంతేకాకుండా ఈ రోజున మిత్ర దర్శనం కూడా చేయాలి। అంటే మీ మిత్రులు అందరినీ కూడా ఈ రోజున కలుసుకుంటే చాలా మంచిది। ఇది పెద్దలు మనకి ఎందుకు చెప్పారు అంటే, ఉగాది మనకి మొదటి రోజున, ఈ రోజున మనం ఏం చేస్తే అది ఈ సంవత్సరం మొత్తం కూడా అదే జరుగుతుంది అంటారు। ఎంతటి శత్రువైనా మిత్రుడైనా సరే ఈ రోజున వెళ్ళి వారితో సఖ్యంగా ఉండి వాళ్ళని మంచి మాటలతో మంచి మిత్రత్వంతో ఉండండి। ఇది మనకి అన్ని విధాలా సహకరిస్తుంది। పైగా మన స్నేహం కూడా వారితో పెంపొందుతుంది। సంవత్సరం మొత్తం మీరు ఎంతో స్నేహపూర్వకంగా ఒకరికొకరు అండగా ఉంటారని పెద్దలు చెబుతున్నారు। అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ తల్లిదండ్రులకు, గురువులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వచనం పొందాలి। అలాగే నూతన కార్యాలను ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజు ఎంతో శ్రేష్టం। ఈ రోజున విసినికర్రలు, మంచినీరు, పానకం, మజ్జిగ మొదలగునవి మీ శక్తి కొలది దానం చేయవచ్చు। అలాగే రాబోయేది వేసవికాలం కాబట్టి మీ యథాశక్తి కొలది ఈ రోజున మజ్జిగ చలివేంద్రం కానీ లేదా మంచినీటి చలివేంద్రాలు కానీ నెలకొల్పి అందరికీ వీటిని పంచిపెట్టే విధంగా చేయవచ్చు। ఇలా చేసిన వారికి కలిగే పుణ్యం ఎంతని మనం చెప్పగలం చెప్పండి। అలాగే మీరు మీ ఇంటికి ఒక నూతన పంచాంగాన్ని తెచ్చుకోండి। పొద్దున పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసి తరువాత మీ ఇంటి పెద్దల ద్వారా కానీ లేదా పండితుల ద్వారా కానీ పంచాంగ శ్రవణం చేయండి। ఇది మధ్యాహ్నం 12 గంటల లోపు కానీ లేదు అంటే కనుక సాయం సంధ్య వేళ పంచాంగ శ్రవణం చేస్తే చాలా శ్రేష్టం। ఇప్పుడు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం। ఈ రోజున ఎవ్వరితో ఎట్టి పరిస్థితుల్లో తగువులు పెట్టుకోకండి। అలాగే భార్యాభర్తలు సఖ్యతతో ఉండండి। పిల్లలను కాసేపైనా సరే చదువుకోమని చెప్పండి। ఎందుకంటే ఈ రోజు చేసే పనులు సంవత్సరం మొత్తం కూడా మనం చేస్తాము అని పెద్దల వాక్కు కాబట్టి పిల్లలు ఏదో విధంగా కాసేపైనా చదువుకోవాలి। ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ గొడవలు పడి అనకూడని మాటలు అనకండి। అలాగే ఈ రోజున అనవసరమైన ఖర్చులు కూడా చేయకండి। మీకేమైనా అవసరమైన ఉంటే మాత్రం చేయండి। అలాగే ఎమర్జెన్సీ అయితే తప్ప హాస్పిటల్కి వెళ్ళకండి। ఇవన్నీ కూడా ముఖ్యంగా ఉగాది రోజున పాటించవలసినవి। అలాగే ఇప్పుడు అతి ముఖ్యమైనది నేను వీడియోలో చెబుతాను అన్న విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను। మీరు మీ ఇంట్లో ముందుగానే ఆవు దూడ బొమ్మ ఉంటే సరే, లేదు అంటే కనుక ఈ రోజున ఒక చిన్న ఆవు దూడ బొమ్మని కొనుక్కొని తెచ్చుకోండి। అది మీ శక్తి కొలది, ఎలాంటిదైనా పర్లా, మట్టిదా వెండిదా ఎలా అయినా పర్లేదు। ఆ బొమ్మను తీసుకొచ్చి మీ
పూజా మందిరంలో ఈ రోజున ప్రతిష్ఠించుకోండి. ఒక తెల్లని కాగితం తీసుకొని ఆ కాగితం మీద మీ కోరికను రాయండి. ఆ తరువాత ఓం సురభై నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆ కాగితాన్ని మడతపెట్టి ఆ ఆవు దూడ బొమ్మ కింద పెట్టండి. ఇలా పెట్టి మీ కోరికలను ఆ గోమాతకు తెలుపుకోండి. మీ కోరిక నెరవేరిన తరువాత ఆ కాగితాన్ని ఒక పసుపు గుడ్డలో పెట్టి పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసి మూట కట్టి వేప చెట్టు కొమ్మకు కట్టండి. ఇలా మీకు ఉన్న కోరికలను ఆ గోమాత ద్వారా తప్పనిసరిగా నెరవేర్చుకోండి. ఇది ఉగాది రోజున మర్చిపోకుండా చెయ్యండి. అలాగే దీంతో పాటు ఉగాది రోజున తప్పనిసరిగా చేయవలసింది వృషభ పూజ. గోమాతను పసుపు కుంకాలతో అర్చించి ప్రదక్షిణ చేయాలి. అలాగే వృషభానికి కూడా మీ యథాశక్తి కొలది పూజించి ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే కనుక ఆ లక్ష్మీనారాయణుల కరుణ తప్పనిసరిగా కలుగుతుంది. విన్నారు కదా ఈ వీడియోలో నేను చెప్పిన ఉగాది విశేషాలు, చేయవలసిన చేయకూడని పనులు, అలాగే గోమాతకి ఏం చేస్తే మన కోరిక నెరవేరుతుంది. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.